హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వాయుపురాణం. వాయుపురాణంలో చూసుకుంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి. అంతేకాకుండా వాయుదేవుడు పుత్రుడైనట్టు ఇది ఆంజనేయుడు గురించి కూడా వాయుపురాణంలో మెన్షన్ చేయబడింది. వాయుదేవుడు స్టోరీలో వెళ్తే వాయుదేవుడు అష్టదిక్పాలకుల్లో ఒకడు. ఇంద్రుడి దగ్గర ఇతను ఒక పదవిలో ఉండేవాడే. అష్టదిక్పాలకులు అంటే వాయుదేవుని కూడా కొలుస్తూ ఉంటారు. వాయుదేవుని ఇంకో పేరుగా పవనుడు అనే పేరుతో పిలుస్తారు. వాయుదేవుడికి సంబంధించిన డీటెయిల్స్ మనకు భాగవత పురాణంలో కొన్నా ఇంకా విష్ణు పురాణంలో కూడా కొన్ని వరకు వివరిస్తాయి. అంతేకాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను భీముడికి ఆంజనేయుడికి ఫాదర్గా నిలిచాడు. వాయుదేవుడు అష్టదిక్పాలకులుగా పంచభూతంలో ఒకడు. ఇతన్ని తలుచుకుంటే చాలా వరకు అన్ని విజయాలు ప్రాప్తిస్తాయి. ఇతనికి గురించి చెప్పాలంటే ఇతనికి పేరు అనిల, వాయన, భీమ, మరుత ఇవన్నీ పేర్లతో కూడా ఇతన్ని పిలుస్తారు. ఎక్కువ మందికి పవనుడు అనే పేరుతోటి పావన అనే పేరు కూడా వాయుదేవుడికి ఉన్నది. వాయుదేవుడు యూజ్ చేసే వెపన్ వచ్చేసి ముఖ్య ప్రాణ వాయువు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిక్పాల వాయువు, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇతని పేరెంట్స్ వచ్చేసి విశ్వపురుష లేకపోతే శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి పుత్రుడుగా చెప్పుకుంటారు. విశ్వపురుష పుత్రుడుగా కూడా ఇతనిని పిలుస్తూ ఉంటారు. విశ్వపురుష అంటే మనకు అర్థమైందంటే శ్రీ మహావిష్ణువే ఇతని ఫాదర్. విష్ణుకు లక్ష్మికి పుట్టినవాడు వాయుదేవుడు. ఇతని గురించి ఇంకా చెప్పాలంటే వాయుపురాణంలో కొన్ని రిలేటెడ్గా లింక్స్ అనేటివి వాయుపురాణంలో మనకు దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్ వాయుదేవుడి గురించి నాకు తెలిసిన విశేషాలు. వాయుదేవుడు కూడా వేదవ్యాసుడు చెప్తా అంటే వినాయకుడు రాశాడు. ఇది 18 పురాణాలలో ఒకటిది వాయుపురాణం. మనకు వచ్చేసి మొత్తం వాయుపురాణం, ఇంకా లింగ పురాణం, అగ్ని పురాణం, వామ పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, వామన పురాణం, ఇంకా చెప్పాలంటే స్కంద పురాణం, ఇంకా గరుడ పురాణం, ఇవన్నీ పురాణాలలో వాయు పురాణం కూడా మత్స్య పురాణం, వరాహి పురాణం, నారద పురాణం ఇవన్నీ కోరిలేటెడ్ ఉంటాయి. కొన్ని అగ్ని పురాణం కూడా ఉన్నది. ఇందులో అన్నీ కలిపితే వాయు పురాణంలో కూడా కొన్ని డీటెయిల్స్ మనకు దొరుకుతాయి. వాయుదేవుడి కుమారుల గురించి తెలుసుకుంటాం, వాయుదేవుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాం, వాయుదేవుడు ఎందుకు దేనికి అనేది తెలుసుకుంటాం. అదే పంచభూతంలో ఒకటిగా నిలిచినాడు వాయుదేవుడు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసి వాయుదేవుడికి సంబంధించిన పురాణానికి రిలేటెడ్గా నాకు తెలిసిన వీడియో మీకు పంచుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.